నమస్తే. వల్లంకి ఛానల్ స్వాగతం. గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధుల ప్రోగ్రాంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అట్లనే దేశంలో కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాము. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో నాకు తెలిసి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే జనాలకు పనికొచ్చే విషయాలు వదిలేసి కొత్త డ్రామా కంపెనీ లాగా డ్రామా నడుస్తుంది. సరే నడిచిన రోజులు నడుస్తుంది, దాన్ని ఆపలేరు ఎవరు. అయితే ఈ రీసెంట్గా ఏమైందంటే ఈ హైడ్రా విషయంలో ఈటల రాజేందర్కి మన ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఏదో మాటల యుద్ధం నడుస్తున్నట్టున్నది. అయితే ఇది అంటే వాళ్ళిద్దరు కొంచెం ప్రామినెంట్ పీపుల్ కాబట్టి మనం వాళ్ళని కొంచెం అసలు ఎందుకు మాట్లాడుతున్నారు ఇద్దరు అనేది మనం విశ్లేషణ చేద్దాం. అయితే వాస్తవానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రతి విషయంలో అప్డేట్ ఉంటాడు. దా విషయంలో ఆయన దాదాపు అంటే ఒక 2-3 మాసాల నుండి అంతకంటే ముందు నుంచే దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి కొంత ఒక సైడ్ తీసుకున్నట్టుగా కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది ఆయన మాటలు ఏంటి. 100% నాకైతే ఆల్మోస్ట్ ఆయన ఒక సైడే ఉన్నాడు. దాన్ని ఆయన ఎట్లా సైడ్ అయ్యిండు, ఎందుకు సైడ్ అయ్యిండు నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ కి సైడ్ అయింది ఎమ్మెల్సీ కదా కాదు, ఇప్పుడు ఎమ్మెల్సీ లేడు ఆయన. కానీ అప్పుడు కూడా ఇండిపెండెంట్, కాంగ్రెస్ కాదు అంటే సపోర్ట్ ఇచ్చినట్టు లేదు, ఇచ్చినా కానీ అది ఆయన ఇండిపెండెంట్ గానే వైఎస్ఆర్ ఆధ్వర్యం అప్పుడు కూడా ఇండిపెండెంట్ గానే. అయితే ఎందుకు ఈయన సైడ్ తీసుకున్నాను అంటున్నంటే రుణమాఫీ విషయంలో ప్రభుత్వం 18,000 కోట్లు చేసిందని ముఖ్యమంత్రి చెప్తుండు. టిఆర్ఎస్ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే చేయలేదనుకో వాళ్ళందరూ మీకే ఓట్లు వేస్తారు కదా అన్న మాట అన్నాడు ఈయన. అంటే ఎప్పుడు వేయాలి ఓట్లు వచ్చినప్పుడు. అయితే అంటే రుణమాఫీ కావద్దు, దాని మీద బాధ లేదు. డెమోక్రసీలో నేను ఓట్లు వచ్చినప్పుడు వేస్తారు, ఎట్లా చేస్తారు, అది ప్రశ్నించడం అనేది కామన్ కదా. అడగొద్దంటాడు ఇప్పుడు అడగొద్దంటాడు వాళ్ళు రుణమాఫీ. అదే ఆయన అయినా కాకపోయినా నీకు పట్టించుకోవద్దంటాడు. 60% మీ ఏమంటే ఉంటారు కదా. అదే అంటే ఈయన చాలా ఆ ఓటింగ్ అనేది ఈ మధ్య నాకేమనిపిస్తుందంటే లాజిక్ లేకుండా మాట్లాడుతున్నాడు అనిపిస్తున్నది. తీసుకోవడానికి చాలా కష్టపడి విపక్ష పార్టీలో ఉన్న ప్రతిపక్ష పాత్ర పోషించేటప్పుడు ప్రశ్నిస్తారు కదా. ప్రశ్నించడం అని డ్యూటీ కదా. ప్రశ్నించొద్దు వాళ్ళు బాధపడతారు. 60% అనే మాట ఎంత పొరపాటు ఉంటుంది అది. ఆయన అన్ని విషయాలు తెలుసు ఆయనకు. ఈ విషయంలో కూడా ఏమన్నాడంటే మొన్న ఒక వీడియోలో ఈయన హైడ్రా అనేది ఒక పెద్ద ఇది ధనవంతుల్ని కొడుతున్నానికి పోతున్నప్పుడు పేదవాళ్ళు దాన్ని హర్షిస్తారంట. ఎందుకు హర్షిస్తారండి? ఎందుకు హర్షిస్తారు? వాళ్ళు షాడిస్టులు. వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి రూపాయి వస్తే, వాళ్ళకి ఉద్యోగం వస్తే, వాళ్ళకి పెన్షన్ వస్తే వాళ్ళు సంతోషపడతారు. కానీ వాళ్ళని ఏమన్నా కూలిస్తే వాళ్ళని సంతోషపడతారు. అంటే నువ్వేం నేరేటివ్ చేస్తున్నావు అంటే ఇది ఎప్పుడైనా పక్కువని హింసిస్తే ఇంకొకళ్ళు మనం సంతోషపడతారు అనేది అది మంచి సిద్ధాంతం. అది అట్లా చెప్పుకోవచ్చు నేను హైడ్రా విషయంలో. కాబట్టి రేవంత్ రెడ్డి బాగా సపోర్ట్ చేస్తున్నారు. అసలు దీనికి ప్రపంచంలో గుర్తింపు వచ్చింది, సపోర్ట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ లో ఆయన బతుండు. అయితే ఈయన ఈ ప్రొఫెసర్ గారు అన్న మాటలకు ఎందుకు సంతోషపడతారు? పోనీ గులగొట్టి వానికి ఏమన్నా ఇస్తుండా? అదే పోనీ సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి దాన్ని పార్కులు చేసి లేదా ఇంకేదో వాటర్ బాటిల్ మళ్ళా క్లీన్ చేసి దాని కింద పంట పండిస్తున్నా సమాజానికి ఏమైనా ఉపయోగపడుతున్నాయా? అట్లా విధమైన చర్యలు హైడ్రాక్ ఉన్నాయా? మీరు గమనించిరా? ఇవన్నీ కూడా 1 by 1 వారు మేధావులే, మనం కాదనడం గౌరవించుకోవాలి. అయినప్పటికీ కూడా ఈ విధమైన వర్షన్ తీసుకోవడం అనేది పొరపాటుగానే కనబడుతుంది. ఈటల రాజేందర్ ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఆయన అన్నట్టున్నాడు. అయితే ఈయన ఆ పాత వీడియోని చూసే నాకు కూడా అనిపించింది, మరి ఇంత లేపుతున్నాడు అనిపించింది. ఆబ్వియస్గా ఈటల రాజేందర్ కూడా అదే అనిపించి ఆయన ఏమన్నాడంటే అవునా నువ్వు ఆయన పెద్ద ఈ ప్రపంచంలో మునగాలి లేనట్టు చెప్తున్నావు ఆయన గురించి. నువ్వు ఇక్కడ పేదలు ఉన్నారు, ఎంతమంది వెనకబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తరతరాల నుంచి బతుకుతున్నారు చెరువులు కుంటలేమటి. నువ్వు దాన్ని మేము చూస్తున్నాము యాజ్ ఎ పొలిటీషియన్గా. నువ్వు ఆయన పెద్ద వెనకేసుకొస్తాను అంటే ఆయన అనగానే దానికి ఆయన కౌంటర్ ఏంటంటే నేను ఎక్కడన్నా అది ఇప్పుడు దాన్ని డిఫెన్స్లో పడి ఎక్కడన్నా అంటుండు. ఇంకొకటి ఏమంటాడు మళ్ళా అన్నట్టే అనుకుంటా హైడ్రా మంచిది కాబట్టి నేను ఒక్కనే చాలా మంది సపోర్ట్ చేస్తారంట. నేను మంచిదే కానీ అంటే గత 75 సంవత్సరాల నుంచి రాజ్య పరిపాలన జరగలేదనా?
అంటే చట్టబద్ధ పాలన జరగలేదు. నేను చెప్పేది అట్లనే ఉంది. చట్టబద్ధ పాలన జరగలేదనే కదా మీ ఉద్దేశం. అదే చెప్తున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మాత్రమే హైడ్రా తీసుకురావడం వల్లనే చట్టబద్ధ పాలన జరుగుతుందా? అబద్ధాల చట్టాలు నిర్మించి ఆయన హైడ్రా పాలన చేస్తున్నట్టు ఈయనకు నచ్చింది. ప్రొఫెసర్ నాగేశ్వరికి ఎట్లా నచ్చిందో నాకు అర్థం కాదు. అంత పెద్ద మేధావికి ఈయనకి ఏమాత్రం మేధావులతో సంబంధం, మేధావులకు పరమ విరుద్ధంగా ఉండే ఈయన ఎట్లా నచ్చిందో అర్థం కాలేదు. అయితే ఇంకోటి ఏంటంటే ప్రొఫెసర్ కాబట్టి ఈయన మేధావి అని నాకు తెలుసు. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి. నాగేశ్వర గారు ఒకటి చెప్పండి, ఈ హైడ్రా వల్ల రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టేసింది, ఈ హైడ్రా వల్ల సామాన్య ప్రజలకు, బిలో మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ పీపుల్కు, మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఏమన్నా లాభం ఉంటుందా? ఏమన్నా ఒక దమ్మిడి పైసా వాళ్ళకి ఎకనామిక్ కానీ సోషల్ కానీ ఏదైనా లాభం ఉంటుందా? మీరు ఒక విశ్లేషణ వాళ్ళు వీడియో చేసి పెడతారో ఏం చేసి పెట్టండి, ఎక్కడ ఎట్లా లాభం అయితే చెప్పండి వాళ్ళకి పర్సనల్గా. వాళ్ళు ఎందుకు సంతోషపడుతున్నారు? పక్క వాళ్ళకి గురించి సంతోషపడతలేరు, మీరు అంటారు పడుతున్నారని. కానీ ఇది మీరు చెప్పాలా, మాకు ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ ఆ విధమైన లైన్ తీసుకుంటే కూడా సామాజిక పరంగా వాతావరణ మార్పులో ఇవన్నీ సమతూకం చేయడం కోసం చేస్తున్నామని ఒకవేళ మీరు చెప్పగలిగితే నిజంగానే ఈ సంస్థ అన్ని విషయాలను చేస్తుందా, చేసిందా? ఇన్ని రోజులు చేసిన అధికారులు ఏం చేస్తారు? ఆ పర్మిషన్ డబ్బులు కట్టుకున్న గవర్నమెంట్ ఏం చేస్తారు? అవన్నీ రిటర్న్ ఇస్తారా? ఏంది అసలు ఒక నిబద్ధత లేకుండా, ఒక సిస్టంలో లేకుండా మాట్లాడుతుంది. తెలంగాణ ఓన్లీ పబ్లిసిటీ కోసము ఆయనకి చేయడానికి దమ్మున్న పనులు ఏం లేవు, అవసరమైన పనులు చేయలేకపోతుండు. ఏదో ఒకటి అడ్డం పెట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి చేస్తుండే. మీకు తెలియదా? మీకు తెలుసు, కానీ అదొక పెద్ద గొప్ప విషయం అన్నట్టు మీలాంటి ఎత్తులేసుకుంటే మాకు బాధ అవుతుంది. ఇందుకు మెయిన్ కారణం ఏంటంటే దీన్ని హైప్ చేయడానికి కారణం ఏంది? ఈ రాష్ట్రంలో 2,500 కోట్లు ఆంధ్ర తీసుకపోతే దాన్ని మరిపించిండు. దాంతో మాట్లాడారు ఎప్పుడన్నా? ప్రొఫెసర్ గారు మాట్లాడినా? అది నేనైతే మాట్లాడేది గుర్తులేదు నాకు. తర్వాత రుణమాఫీ గురించి రైతులందరూ గగ్గోలు పెడుతుంటే దాని అల్ల కూడా రంధ్రాన్వేషణ చేసి మీకెందుకు కానులు వాళ్ళు కొట్లాడతారు, నీకెందుకు అన్నట్టు మాట్లాడుతున్నాడు అడిగాడు. అంటే మీరు ఎటుపోతున్నారు ప్రొఫెసర్ సార్? నాకు అర్థమైతే లేదు ఇది. ఇప్పుడు ఇంకోటి ఈటల రాజేందర్ మాట్లాడేది కూడా వాళ్ళ ప్రెసిడెంట్ ఏమో ఒక రకంగా మాట్లాడతాడు, ఈయన ఒక రకంగా మాట్లాడతాడు. ఇప్పుడు ఈటల బీజేపీ మనుషులే కానీ ఆయన మైండ్ అంతా కమ్యూనిస్ట్ మైండ్. ఏమైందో కానీ ఆయన రైట్ పర్సన్ రాంగ్ పార్టీ ఉన్నాడు. ఆయన కొలీగ్ ఎవరైతే ఉన్నాడో మాట్లాడిన ఆయన బడా భూస్వామి, ఆయన వ్యాపారవేత్త, మల్టీ మిలియనీర్ ఆయన కొండ విశ్వేశ్వర మాట్లాడితే అర్థమైంది వాళ్ళకి కావాల్సిన ఇవే వాళ్ళకి నడుస్తుంది. కానీ పాపం ఈటల రాజేందర్ ఆయన తెలుసు కదా, ఆయన చెరువులు కుంటలు అమ్మటే ఎవరు ఉంటారు ఆయన తెలుసు. కొండ రాజేశ్వర రెడ్డికి ఏం తెలుసు? ఆయన ఫామ్ హౌస్ ఉంటాడు, ఆయనకేం తెలుసు? ఇవన్నీ తెలియదు. అయితే ఇది వీళ్ళిద్దరు ఎంపీ, ఒక మేధావి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ గారు, ఇవన్నీ కూడా కొంచెం యుద్ధం. అయితే నేను ఈటల ఈజ్ కరెక్ట్, ఆయన ఆవేదనలో అర్థం ఉన్నది. మీలాంటి ప్రొఫెసర్లు దీన్ని లేపాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ లేపుకుంటారు, డబ్బులు పెట్టి ఓ నాన్న ఇలా చేసుకుంటూ ఆల్రెడీ లేపుకుంటారు. ఇక మీరు లేపాల్సిన జాకీలు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రొఫెసర్ సార్ జనాలకు పనికొచ్చేయి, మీ అభిప్రాయం చెప్పండి దీనిపైన, అది మేము హర్షిస్తాం. ఓకే సార్. ఇంకొక విషయం ఏంటంటే గుంప మేస్త్రి 2 నెలలకు ఒకసారి కొన్ని నియామకాలు చేస్తుంది ఈ రాష్ట్రంలో. బిజీగా ఉన్నప్పుడు సందులో చేసి పడేస్తారు. అవును, ఇంత నిర్లజ్జగా చేస్తారంటే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళ మొదటగా చేసింది టీఎఫ్ మొత్తం మంది తీసుకుపోయి సీఈఓలు చేసిండు, డైరెక్టర్లు చేసిండు. తర్వాత యువజన కాంగ్రెస్ కూడా వాళ్ళకి చెప్పిండు. అది చిత్రం ఉన్నది. అంటే ఏం చేస్తున్నాడు? 2 కాంగ్రెస్ కలుపుతున్నారు. నీటి సలహాదారుకు ఆయనకు మొన్నటి వరకు మన ఆంధ్రప్రదేశ్ లో ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాయని మన ప్రాజెక్టులు వ్యతిరేకించిన ఆయనకి ఇక్కడ సలహాదారు ఇచ్చుకున్నావు. దేని సార్ దానికి అర్థమైందో మరి. ఇవాళ కొత్తగా విద్యుత్ సంస్థల్లో ఆంధ్ర వ్యక్తిని డిని తీసుకొచ్చి అసలు ఎక్కించినావు. అసలు ఏంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి విషయాలను, నియామకాలను ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమిస్తుంది ఆంధ్ర వ్యక్తులను. అసలు వాళ్ళు ఎవరు? నీకేం సంబంధం వాళ్ళతో? ఎందుకు చేస్తున్నావు వాళ్ళని? ఈయనకున్న సంబంధాలు వాళ్ళతోటి, తెలంగాణతో సంబంధాలు లేవు. అసలు కథ ఏంటంటే ఈయనకు తెలంగాణతోటి పైరవకారులతో సంబంధాలు ఉంటాయి. లేరు కదా. మెయిన్ కారణం అదన్నట్టు.
బాబు గారు అక్కడ 5 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఈయన సంబంధాలన్నీ ఆంధ్రలో ఉన్నాయి. అవును అక్కడ కాంట్రాక్ట్లు, అక్కడ ప్రాజెక్టులు అంతా ఇక ఆ బ్యాచ్ అంతా తెచ్చి ఇక్కడ పెట్టుకుంటుండే మళ్ళీ. పెట్టండి. అరే వాళ్ళు వేరే స్టేట్ రా నాయన, నువ్వు రద్దు చేసుకో, నువ్వు వేరే స్టేట్ ఇప్పుడు. అది ఎంత అంటే ఆ యొక్క ఆ సంస్థలో ఉన్న పనిచేసే ఉద్యోగుల పట్ల చాలా ఆ, వ్యతిరేక భావం ఏర్పడుతుంది. అంటే పని చేయాలని కూడా పని చేయలేరు. అయ్యా ఎంత డ్రెస్సులు అంటారు దాన్ని బేసిక్గా. ఎందుకంటే దాదాపు ఇన్ని సంవత్సరాలు కొట్లాడి అవును మొదటగా వచ్చిందే వ్యతిరేకత వచ్చిందే ఉద్యోగుల నుంచి. అవును నువ్వు ఆ నియామకాలనే మళ్ళీ నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ల కంటే ఎక్కువగా నువ్వు నియమించడం వల్ల వచ్చే పర్యవసనాలు ఎట్లుంటాయి. ఇది ఈయన మొత్తం ఈయన స్కెచ్ అంతా ఎట్లుందంటే, రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అన్నా ఈయనకు వ్యతిరేకం అయితే మొత్తం కొలాబ్ చేయడం అనేటువంటి స్టైల్ నడుస్తుంది. ఆయన సొంత దుకాణం దాంట్లో నడుస్తుంది. కానీ అవును ఇదైతే ఇది కాంగ్రెస్ పార్టీ దీనికి వీటన్ని ఈ పాపాలన్నిటికీ బాధ్యత వహిస్తుంది. 100% కాంగ్రెస్ పార్టీ వహిస్తుంది. పాపం అన్ని కాంగ్రెస్ అకౌంట్ లో పడతాయి. అవును ఈయన పని మాత్రం ఈయన అకౌంట్ లో పడుతుంది. అంతే కదా. ఈ పక్కకు పోతే పాపం ఆడమూడ కట్టుకుంటాడు, కనబడకుండా పోతుంది. ఇది ఇప్పుడు ఈ ప్రభుత్వము దీని మీద కూడా చెప్పాలి ప్రొఫెసర్ గారు మీరు. ఇది కరెక్టా? ఇంకా మీ ఉద్దేశంలో ఏమంటారు మీరు? అవును ఆయన చేసుకుంటాడు, మీకేందంటాడు ఆయన? సరే ఏమంటాడో చూద్దాం. ఇదొకటి అంటే అదే నువ్వు డబ్బులు పోతే 2,500 కోట్లు పోతే మాట్లాడకపోతే, ఈ నియామకాలు జరిగితే మాట్లాడవు. మీకు బాగా తెలుసు ఈ నియామకాల వల్లనే వచ్చింది పంచాయతీ 1952 నుంచి ఈ రోజు కూడా కాదు. ఇంత తెలిసి ఉండి మీరు నిజంగానే మీరు ఆయన సమర్థించకపోతే ప్రతి విషయం మీద మాట్లాడతారు కదా. మీరు మాట్లాడినప్పుడు ఈ విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. అయితే రుణమాఫీ ఈయన మాట్లాడి తీసి ఒకసారి మనం కూడా అటు సార్ ఏం మాట్లాడిన ఆయన థాట్స్ ఏందో తీసుకొని మనం కూడా చెప్తాం. ఈ మేధావులు ఇట్లా తయారైతే ఇంకా మామూలు ఈ వీళ్ళు ఉంటారు కదా యూట్యూబర్స్, దేనికోసం ఓన్లీ లైక్ల కోసము వ్యూస్ కోసం చేసేటోళ్ళు ఇంకా అచ్చలు విచ్చలుడి చేస్తారు. అంతే కదా. ఇప్పుడు వాళ్ళ మంది మేధావులు వాళ్ళని కాపాడారు తెలంగాణ. అంతే కదా. ఇది మిత్రులారా గమనించగలరు. నమస్కారం. జై తెలంగాణ. జై హింద్.